టాపిక్ గా మారింది మొయినాబాద్ డ్రగ్స్ కేసు. ఇప్పుడు కేసులో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఏంటో ఒకసారి బ్రేకింగ్ లో చూసేద్దాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపిది. డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన వారిని కాసేపట్లో వదిలిపెడతారు పోలీసులు. అయితే పాజిటివ్ వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులు ఇస్తారు. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి గన్ ఫైర్ చేసిన నమిష్ శర్మన్ కూడా కోర్టులో ప్రవేశపెడతారు పోలీసులు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని రిమాండ్ కోరుతారు పోలీసులు. ఈ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, సో ఏం జరుగుతోంది? మిగతా వారిని వదిలేసి పాజిటివ్ గా వచ్చిన వారిని రిమాండ్ కు అడిగే అవకాశం ఉంది, నోటీసులు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఏముంటాయి నోటీసులో? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో దొరికినటువంటి ఈ డ్రగ్స్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో దాదాపు 11 మంది పార్టీకి అటెండ్ అయితే దాదాపు 6గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. 5గురు కూడా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. 5గురిని కూడా కాసేపట్లో వదిలిపెట్టినారు. ఒక లేడీతో పాటు ఒక 4గురు ఎవరైతే డ్రగ్స్ కేసులో లేనటువంటి, అంటే డ్రగ్స్ తీసుకున్నటువంటి 4గురిని కూడా ముందుగా వదిలిపెట్టారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా నోటీస్ సర్వ్ చేయబోతున్నారు. ఆ నోటీసులో ఎప్పుడు విచారణకు హాజరు కావాలి, డి అడిక్షన్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్తో కూడిన ఒక నోటీస్ని ఇవ్వబోతున్నారు. టీడీపీ ఎంపీ, ఏలూరు టీడీపీ ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ యాదవ్ కూడా పోలీసులు నోటీస్ సర్వ్ చేసి వదిలిపెట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో ఎక్కడైతే విచారణ చేస్తున్నారో అక్కడి నుంచి ఏసీపీ కార్యాలయానికి తీసుకొచ్చి అందరికీ కూడా కోర్టు ఏవైతే నోటీసులు వాళ్ళంతా నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళని కూడా అందుబాటులో ఉండాలి, విచారణకు ఎప్పుడు రావాలి, డి అడిక్షన్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి కోర్టుకి ఇన్ఫామ్ చేసి డ్రగ్స్ కేసులో దొరికిన వ్యక్తులు వాళ్ళు డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ అవుతారా, లేదంటే మరేదైనా ప్రాసెస్కి సంబంధించిన దానిపైన నోటీస్ అయితే సర్వ్ చేశారు. కానీ ఈ కేసులో రిమాండ్ కోరుతున్నది 3 వ్యక్తులు కోరబోతున్నారు. నిన్న పోలీసుల రాకను చూసి ఫైరింగ్ ఓపెన్ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి స్నేహితుడు సోదరుడు రితేష్ రెడ్డితో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి, దాంతోపాటుగా నిబిద్ శర్మ ఢిల్లీకి చెందిన రియల్టర్ వ్యాపారి. ఆయన ప్రాపర్ జైపూర్లో రాజకీయాల్లో చాలా కాలం పాటు పనిచేస్తాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చి చాలా పొలిటికల్ కన్సల్టెంట్గా రియల్ ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ 3గురిని కూడా రిమాండ్ కోరబోతున్నారు ఆర్మ్స్ యాక్ట్. సో ఆర్మ్స్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ కేసు, ఖచ్చితంగా కోర్టు రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ ఓనర్ అయినటువంటి ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా గన్ లైసెన్స్కి సంబంధించి గన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు, ఆయనతో పాటుగా ఆయన ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పార్టీ కోసం వచ్చినటువంటి నిబిష్ శర్మ, ఈ 3గురిని కూడా రిమాండ్ కోరుతారు. ఇక మరొక వ్యక్తి ఏవైతే ఈ కౌశిక్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన చాలా కాలంగా కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఆయనకు కూడా రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 వ్యక్తులకి సంబంధించి, ఎందుకంటే డ్రగ్స్ని తీసుకొచ్చి పార్టీలో ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి సో ఆయన దగ్గరే డ్రగ్స్ దొరికాయి కాబట్టి ఆయన కూడా రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడానికి కొంత సమయం పడుతుంది. పోలీసులు అయితే నోటీసులు సిద్ధం చేస్తున్నారు. నెగిటివ్ వచ్చిన వాళ్ళని వదిలిపెట్టడం, పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఈ కేసుతో కొంత కోర్టు గతంలో చాలామందికి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకంగా చూడాలని కాబట్టి సో వాళ్ళని డి అడిక్షన్ సెంటర్కి పంపించి నోటీస్ సర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నిబిద్ శర్మ, రితేష్ రెడ్డితో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రిమాండ్ కోరుతున్నారు. ఆర్మ్స్ యాక్ట్లో రిమాండ్ కోరాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు రాకని గమనించి వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడం, 4 రౌండ్ల పాటు గాల్లోకి ఫైర్ జరపడం, పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో మద్యం మత్తులో, డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఈ వెపన్ ఫైర్ చేశారు. కాబట్టి సో ఆర్మ్స్ యాక్ట్ చాలా సీరియస్గా పోలీస్ శాఖ తీసుకుంది. దాంతోపాటు ఈ కేసులో మొయినాబాద్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను కూడా సీజ్ చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. ఓవరాల్గానైతే ఈ కేసులో కాసేపట్లో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి. నెగిటివ్ వచ్చిన వాళ్ళందరినీ వదిలిపెట్టడం, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసి పంపిస్తారు. కాబట్టి ఇప్పటికే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతుంది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ రావడం, పోలీసులు అధికారికంగా ప్రకటించడం, రాత్రి నెగిటివ్ రావడం, మళ్ళీ ఉదయం పూట బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ రావడం, అది కూడా ఎర్రగడ్డ హాస్పిటల్లో రావడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసులో ఆయన పోలీసులు నోటీసులు ఇచ్చి బయటికి పంపించే అవకాశం కనిపిస్తుంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డితో పాటుగా నిమిష్ శర్మ, ఈ 3గురిని ఖచ్చితంగా ఆర్మ్స్ కేసులో మాత్రం వీళ్ళు ఏదైతే రిమాండ్ కోరి జడ్జిని అడిగే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకి వాళ్ళని కోర్టులో జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.